సొంత నియోజకవర్గంలోనే తాను గెలవని వ్యక్తి ఇదేంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళ కులపోళ్ళు మాట్లాడుతుంటే సరిపడట్లేదు, అది సరిగా ప్రజలలోకి పోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కులపోడినే ఒకటి తీసుకువచ్చేసేసి రేవంత్ రెడ్డి మీద మన్ను పోయించడానికి ఇదే విషయం మీద హరీష్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ ఏముండదు సార్. హరీష్ రెడ్డి గారు దీనిలో కుల ప్రస్తావన ఎందుకు లేండి కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక బలమైన లీడర్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని తిట్టిద్దామన్నా స్ట్రాటజీ. ఎందుకండి ఆల్రెడీ పదుల సంఖ్యలో రెడ్డి ఉన్నారు మా పార్టీలో. ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త రెడ్డి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు బ్రదర్, ఎవరు అలా ఏం లేదు. మీరు చెప్పండి, శాసనసభలో మాట్లాడిన ఇద్దరు రెడ్ల పేరు చెప్పండి, లేదా ఇతర వర్గాల వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ ప్రతిపక్షంలోకి వచ్చినాక మీరు చూస్తూ ఉండండి. శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి దయచేసి ఎవ్రీడే ప్రెస్ మీట్స్ ఫాలో కండి. ఫాలో అవుతున్నాను సార్. మీరు నాకు చెప్పండి, మొన్న జరిగిన శాసనసభలో బడ్జెట్ శాసనసభలో ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా ఒక రెడ్డి నాయకుడు మాట్లాడే సందర్భం ఒకళ్ళ పేరు చెప్పండి. కౌశిక్ రెడ్డి గారు మొన్న 2 మాటలు మాట్లాడేసరికి కౌశిక్ రెడ్డిని మీరు ఎందుకు వాడుకున్నారు? ఒక మొరగడానికి వాడుకున్నారు అంతే. కౌశిక్ రెడ్డిని యు ఆర్ యూజింగ్ హిమ్ యాజ్ ఎ రెడ్డి లీడర్, బట్ కౌశిక్ రెడ్డి ఇస్ ఫార్ ఇన్ఎడిక్వేట్. ద టాపిక్ ఈస్ బీయింగ్ డైవర్టెడ్ టు క్యాస్ట్. అది వద్దులేండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి టాపిక్ కన్ఫైన్ అయిదాము. జీవన్ రెడ్డి గారు వెరీ టాల్ లీడర్. మీరు చెప్పినంత బ్యాక్ అంటే 1983 వరకు మాకు తెలియదు. నేను అప్పుడు పుట్టిన కూడా 85 లో పుట్టాను నేను. సో ఐ డోంట్ నో ద పాస్ట్ వాట్ హ్యాపెన్ దేర్. కాకపోతే రెడ్డి గారిని మీరంతా తక్కువగా అంచనా వేసి తక్కువ తీసేయగలిగేటువంటి వ్యక్తి అయితే కాదు. వారికి జగిత్యాల ప్రాంతంలో ఉంటారు, ధర్మపురి ప్రాంతంలో ఉంటారు, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ ప్రాంతంలో ఉంటారు, కరీంనగర్ ప్రాంతంలో ఉంటారు. వారికి ఉంటారండి, డెఫినెట్లీ వారికి ఫాలోవర్స్ ఉంటారు. వారికి రావాల్సినటువంటి క్రెడిట్ వారికి ఇవ్వలేదు. ఒకటి. రెండవది ఏంటంటే వారు కేసీఆర్ గారిని కలిసి బయటకు చెప్పిందల్లా ఒకటే మాట. వారు ఏమన్నారంటే ఈ రోజు రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదు. ఇవేవి ఇవ్వకుండా కేవలము 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళని లాక్కొని మరి వాళ్ళతోనే ఇలా గవర్నమెంట్ నడిపించుకుంటా ఉంటా అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కూడా తొక్కేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంటా ఉంటే ఆయన నొచ్చుకొని బయటకు వచ్చిండ్రు. ఎట్ ది సేమ్ టైం ప్రజలకు అమలవలసినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలవుతలేదని చెప్పి బయటకు వచ్చిండ్రు. రెండోది, వారు గతంలోనే అనేక మార్లు చెప్పారు. మీరు వాళ్ళ అధిష్టానం కూడా చెప్పారు, వాళ్ళ పీసీసీకి చెప్పారు, పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఖర్గే గారు కూడా చెప్పారు. మీరు ఆ 10 మందిని తీసుకున్నారు, ఓకే. వారిని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్కి పోయి మళ్ళీ తీసుకోండి, అప్పుడు ఇక్కడ సంజయ్ గెలిస్తే తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి వారు పదే ఎన్నోసార్లు చెప్పారు. నిన్న కూడా వారు ప్రెస్ మీట్లలో చాలా బాధపడుతూ ఒకటే మాట చెప్పారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వాళ్ళు నాకు చేసినంతగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకి ఈ ప్రాంతంలో కృషి చేసిన వ్యక్తినే, నేనేమి ఆషామాషి వ్యక్తిని కాదు. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి పరిపాలన ఉందో ఆ పరిపాలన అనేది ఖచ్చితంగా ప్రాపర్గా లేదు. పబ్లిక్ లో ఇలా కేసీఆర్ గారు రావాలని ఒక బలమైనటువంటి నినాదం ఉంది కాబట్టి నేను ఇలా కేసీఆర్ గారి అధ్యక్షతను మరి పార్టీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నాను, క్లియర్గా చెప్పింది వారు. సో దీంట్లో వారు 40 ఏళ్ల కింద ఏం జరిగిండ్రు, ఇప్పుడు దేశంలో 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర లెవెల్ నాయకుడు కావాలంటే చాలా మంది 40 ఏళ్లలో రాష్ట్ర లెవెల్ నాయకుడు కాలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మన ప్రాంతంలో మన దగ్గర కూడా ఉన్నారు. ఇంకొకటి, 40 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకొక వ్యక్తిని ఎదగనివ్వలేదంటే ఇంకొక వ్యక్తి ఎదగనిస్తే ఈయన దొక్కేరా? ఇప్పుడు రాజకీయ ప్రధాన సూత్రం ఏంది మీకు తెలుసు, పెద్దలు మీరు అందరూ. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎందుకుంటాడండి? ఇంకొక వ్యక్తిని ఎదగనిస్తే మరి ఇంకొక వ్యక్తి తొక్కేయడు ఆయన. సింపుల్ అది. రెండవది ఏంటంటే వారు ఉన్నటువంటి 40 ఏళ్ల కాలంలో 14 సార్లు బీఫామ్లు ఇచ్చిరంటే వారికి ఉన్న క్రెడిట్ అది. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారు అడ్వకేట్, వారు అనర్గళంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనర్గళంగా మాట్లాడగలుగుతారు అండ్ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ఫస్ట్ టైం నిన్న వెళ్ళిన వారి ఇంటికి, వారిని కలవడానికి నిన్న కేటీఆర్ గారు వెళ్తే వారి ఇంటికి వెళ్ళినాను. నేను లిటరల్ గా షాక్ అయినామండి. 42 ఏళ్ళు 43 ఏళ్ళ రాజకీయ అనుభవం గల నేత 1970s లో 75 లో కట్టిన ఇల్లు అది. ఆయన ఇయాల్టికి కూర్చుంటున్నటువంటి చైర్ ఇప్పుడైతే దొరకదు మార్కెట్ లో. 1970s లో చైర్ అది. మీకు ఆ ఫోటో కూడా తీసిన నేను పంపిస్తా. అంటే నేనేమంటున్నా అంటే ఒక్కొక్కటి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మీరు అంటున్నట్టే రెడ్డిని సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఏ నాయకుడు కూడా ఆయనంత సింపుల్ అయితే ఇప్పటి వరకు లేరు. ఇది మాత్రమే కరెక్ట్ అయిపోగలుగుతా. ఒక్క నిమిషం బ్రదర్, నేను ఒక్కటే మాట చెప్తున్నాను. జీవన్ రెడ్డి ఎంతైతే సింపుల్ సిటీ లైఫ్ లీడ్ చేసినాడు, రాజకీయాల్లో డబ్బులు సంపాదించలేదు, అవినీతికి పాల్పడలేదు, నిజాయితీగా ఉన్నాడు, అది ఇది అని అన్నారు కదా.
మరి ఆయన రాజకీయ జీవితాన్ని హరీష్ రావుతో పోలుస్తారా, కేటీఆర్ తో పోలుస్తారా, కవితతో పోలుస్తారా, సంతోష్ రావుతో పోలుస్తారా? మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్న స్థానంలో మళ్ళీ రేపు జీవన్ రెడ్డి వచ్చి మీరందరూ నిజాయితీగా ఉండాలంటే ఈ దొరలు ఉంటారా సార్? అరే దాని కాలం చెప్తుంది కదా సార్. ఫ్యూచర్ లో ఏం ఒకసారి తాడు శ్రీనివాస్ గారిని అడుగుదాం. పార్టీకి తాడు శ్రీనివాస్ గారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కదా. తాడు శ్రీనివాస్ గారు